హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం లిటిల్ కిచెన్ కాదు, గుడికి వెళ్దాం. దీనికోసం అనుకుంటున్నారా? సుబ్రహ్మణ్య షష్ఠి అయితే వచ్చేసింది. సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా గుడికి వెళ్ళండి. స్నానం చేయండి, నీట్గా చన్నీటి స్నానం చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా పిల్లలు పెద్దవాళ్ళు కంపల్సరీ గుడికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అయితే వెళ్ళండి. పళ్ళు, పువ్వులు, అగరబత్తీలు తీసుకుని వెళ్ళండి. చాలా మంచిది. ఆ స్వామి వారికి అయితే ఇచ్చుకోండి. కంపల్సరీగా హెల్త్కి కూడా చాలా మంచిది, అన్నిటికీ కూడా చాలా మంచిదండి. నేను దీనికోసం చెప్తున్నాను అని అనుకుంటున్నారా? చూడండి, మనం మగవాళ్ళు అది చేయండి దగ్గరికి వెళ్తారు కదా, వాళ్ళకి పాములది కనపడకుండా ఉండాలి అంటే కంపల్సరీగా సుబ్రహ్మణ్య షష్ఠి అయితే చేయండి. కంపల్సరీగా పువ్వులు పడవలు ఇచ్చుకోవాలండి. అక్కడే దొరుకుతాయి, అక్కడే ఇచ్చేసుకోండి. మన ఇంటి దగ్గర అయితే ఉండవయ్యి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలండి, కంపల్సరీ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ అందరూ చేయాల్సిందేనండి సుబ్రహ్మణ్య షష్ఠి అయితే. దేనికోసం అని అనుకుంటున్నారా? చిన్నపిల్లలకి చెవుల్లో పోట్లు అది రాకుండా ఉండాలంటేనండి నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి కంపల్సరీ చేయాల్సిందే. చూడండి, పిల్లలు మగవాళ్ళు చేయడానికి వీలు అవ్వకపోతే కనుక కంపల్సరీ ఆడవాళ్ళు అయితే చేయండి. వీలైనంత మట్టి ఆడవాళ్ళు చేయండి. మనం చేసింది వాళ్ళకి వెళ్తుంది, పిల్లలకి దక్కుతుందండి, మగవాళ్ళకి దక్కుతుంది. కంపల్సరీగా ఇలా అయితే గుడికి అయితే వెళ్ళండి. పూలు పడగలు ఇచ్చుకోండి. సంవత్సరానికి ఒకసారి అయితే వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. నా వీడియోలు చాలా వరకు చూస్తున్నారు. మీకు అందరికీ కూడా నా నమస్తే. బాయ్ అండి.